1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించారు. మోడలింగ్తో కెరీర్ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలలో ఆమె నటించారు. పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన క్యూట్నెస్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. నేడు లావణ్య త్రిపాఠి బర్త్డే. ఈ రోజుతో అందాల లావణ్య 32వ ఏజ్లోకి అడుగుపెట్టారు. బర్త్డే సందర్భంగా లావణ్యకు బీఆర్కే న్యూస్ విషెస్ చెబుతూ ఆమె సినీ ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. 2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే అందం, నటనతో అదరగొట్టేశారు. మొదటి సినిమానే హిట్ కావడంతో సొట్టబొగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి తెలుగులో వరుసగా అవకాశాలొచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి, భలే భలే మగాడిబాయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రేక్షకుల మెప్పును పొందిన మెగా కోడలు లావణ్య పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది అందమైన, అభినయం ఉన్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉంటుంది. 2006లో మిస్ ఉత్తరాఖండ్గా ఎంపికైంది. తాను హీరోయిన్ కావడానికి అలనాటి తారలు శ్రీదేవి, మాధురి దీక్షితులే స్ఫూర్తని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్తో కలిసి హనీమూన్ కోసం ఆర్కిటిక్ వెళ్లినట్లు తెలిసింది. లావణ్య త్రిపాఠి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది బీఆర్కే న్యూస్.